హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారంట, పైగా పర్సనల్ విషయం అన్నారంట. ఏంటది అని అప్పటికే రేవంత్కి వాళ్ళ కొడుకుల మీద చిన్నపాటి డౌట్ ఉండడంతో అడిగాడు. చూడండి, మీకు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసని నాకు తెలుసు. క్రికెట్ బెట్టింగ్లో వాడిని అరెస్ట్ చేసింది మీరే అని, కోర్టుకి ప్రొడ్యూస్ చేసింది కూడా మీరే అని నాకు తెలుసు అని ఎమ్మెల్యే చాలా మృదువుగా అన్నాడు. అవును, క్రికెట్ బెట్టింగ్ జరిగింది. అది కూడా చాలా పెద్ద మొత్తంలో, 4 కోట్ల రూపాయలు. చిన్న విషయం ఏమీ కాదు. పైగా మిమ్మల్ని చూసి ధైర్యంతో సిటీ మధ్యలో ఇలాంటి పని చేస్తూ కనిపించాడు. ఎలా వదులుతాం? ఇన్ఫర్మేషన్ వచ్చింది, పట్టేశాం. న్యాయంగా ఆ డబ్బుతో పాటు వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళి కోర్టుకు అప్పగించాం అని రేవంత్ చెప్పాడు. నా కొడుకు కాబట్టి నాకు కాస్త బాధగానే ఉంటుంది, కానీ మీరు చేసింది న్యాయమైన పనే. అందుకే నాకు ఏ బాధ లేదు. బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ విషయం మీ వరకు వచ్చే ఉంటుందని నాకు తెలుసు అని ఎమ్మెల్యే అన్నాడు. అవును, తెలిసింది. ఎక్కడ నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అని రేవంత్ కాస్త సీరియస్గా అడిగాడు. మీరు అడిగినా పిలిచినా మీ ముందు నిలబెట్టడానికి మీరు ఉన్నా మీ ఎదురుగా నిలబెట్టడానికి వాళ్ళు లేరు అని ఎమ్మెల్యే చెప్పాడు. లేరు అంటే ఎక్కడికి పోయారు అని రేవంత్ అడిగాడు. తెలీదు, నిన్న మధ్యాహ్నం నుండి కనిపించటం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. వాడే కాదు, వాడి ఫ్రెండ్స్ కూడా కనిపించట్లేదు. ఏమయ్యారో తెలీదు. ఏ కాంటాక్ట్ లేదు. కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్స్ టైం కనుక కొడుకునే కాపాడుకోలేని నువ్వు నియోజకవర్గాన్ని ఏం కాపాడగలవంటూ అదర్ పార్టీస్ నుండి దెప్పి పొడుపు మాటలు మొదలైపోతాయి. ఈ విషయం మీకే చెప్పడానికి కారణం ఉంది. నా కొడుకుల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. మా ఇంటికో లెటర్ వచ్చింది. ఆ లెటర్లో మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తున్నాను, వీలైతే పట్టుకో, అలానే వెతకాల్సింది నువ్వు కాదు అని చెప్పి మీ పేరు మీ డీటెయిల్స్ అందులో రాశారు. అది చూసినప్పుడే నాకు అర్థమైంది, బహుశా మీకు ఆ కిడ్నాపర్కి మధ్య ఉన్న సమస్యల వలన నా కొడుకు తన ఫ్రెండ్స్ ఇరుక్కున్నారని అర్థమైంది అని ఎమ్మెల్యే అన్నాడు. రేవంత్ సీరియస్గా లేచి టేబుల్ మీద బలంగా చేతులు పెట్టి కాస్త ఒరిగి, ఏం మాట్లాడుతున్నారు? నాకు కిడ్నాపర్కి సమస్యలుంటే మధ్యలో నీ కొడుకుని వాళ్ళ ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? కాస్త తెలివి పెట్టి ఆలోచించండి. ఇదేం రాజకీయం కాదు, వేలి ముద్రతో ఎంట్రీ ఇవ్వడానికి. నీ కొడుకు కొన్న గన్ మిస్ అయింది. మిస్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఎలా మిస్ అయింది? ఎక్కడ మిస్ అయింది? ఇంట్లో ఇంత సెక్యూరిటీ, ఇంత స్టాఫ్, వాచ్మెన్ ఉండగా అంత ధైర్యంగా వచ్చి ఎవడో తీసుకొని వెళ్ళగలిగాడు అంటే ముందు ఆ డీటెయిల్స్ చెప్పండి అని రేవంత్ చాలా సీరియస్ అయ్యాడు. ముందు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి, కూర్చోండి, నెమ్మదిగా మాట్లాడుకుందాం అని ఎమ్మెల్యే రేవంత్ కోపం చూసి టెన్షన్ అయ్యి అన్నాడు. రేవంత్ తనను తాను కంట్రోల్ చేసుకొని తిరిగి కూర్చుంటూ, చూడండి, మాట్లాడడం మొదలు పెడితే మేం కూడా 100 మాట్లాడగలం. మీకు మీరే ఊహించుకొని అలా ఎలా చెప్పగలరు అని అడిగాడు. క్షమించండి, పొరపాటైంది. అసలు నా కొడుకుల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం ఈ విషయం మీకు మాత్రమే చెప్పమని చెప్పడానికి గల కారణమేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక ఇంట్లో పోయిన గన్ అంటారా, అది ఎలా మిస్ అయిందో నాకు తెలియదు. ఇంట్లోకి ఒకరోజు రాత్రి ఎవరో రావడం మాత్రం సెక్యూరిటీకి తెలిసింది. పట్టుకునేసరికి పారిపోయారు. వెంటనే నాకు ఇంటిమేషన్ ఇచ్చారు. బయటికి వచ్చాం, చుట్టూ అంతా వెతికించాను. ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇక సైలెంట్గా ఉండిపోయాం. ఆ తర్వాత ఇంట్లో గన్ మిస్ అయిన విషయం నాకు అర్థమైంది. ఈ ఏరియా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఇంతవరకు అది దొరకలేదు అని ఎమ్మెల్యే చెప్పాడు. దొరకదు? ఎందుకు దొరుకుతుంది? నీ కొడుకుల్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాడి దగ్గర అది ఉంది. వాడు ఎంత తెలివైన వాడంటే జైలు నుండి రిలీజ్ అయిన మీ అబ్బాయిని, వాళ్ళ ఫ్రెండ్స్ని వాడికి నచ్చినట్టుగా మలుచుకొని మినిస్టర్ గారి మీద అటాక్ చేశారు. తెలుసా? బెట్టింగ్ నుండి మీ అబ్బాయిలు మర్డర్ వైపు పయనిస్తున్నారు. ఎవడో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే బయటికి చెప్పడానికి ఎందుకు అంత నొప్పి? చంపుతానని బెదిరించాడా, లేదా ఇంట్లో వాళ్ళని చంపుతారని బెదిరించారా? దానికైనా సరే భయపడ్డం ఎందుకు? నోరు విప్పితేనే కదా సమస్య తగ్గుతుంది అని రేవంత్ అడిగాడు. ఎమ్మెల్యే ఆశ్చర్యపోతూ, మినిస్టర్ గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందా? అది కూడా నా కొడుకులు చేశారా అని ఆశ్చర్యం కాస్తంత కంగారుతో అడిగాడు. అవును, కాల్చింది నీ కొడుకే, కానీ చేతులు పట్టుకొని కాల్పించింది మాత్రం ఆ కిడ్నాప్ చేసినవాడు. అసలు వాడు ఎలా ఉంటాడో ఏంటో ఇంతవరకు తెలియదు. నీ కొడుకుతో బలవంతంగా కాల్పించడం చూసిన వాడిని దారుణంగా, అత్యంత దారుణంగా చంపేశాడు.
జస్ట్ మీ కాల్ వచ్చే క్షణం ముందు నేను ఆ అబ్బాయి శవాన్ని చూసొచ్చాను అని రేవంత్ చెప్పాడు. ఈసారి ఎమ్మెల్యేకి నుదుటి మీద చెమటలు పట్టడం స్పష్టంగా రేవంత్కి అర్థమైంది. వాటిని తుడుచుకుంటూ, చూడండి మీరేం చేస్తారో నాకు తెలియదు, కావాలంటే నా కొడుకు కిడ్నాప్ అయినట్టు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తాను, కానీ దయచేసి నా కొడుకుని తిరిగి తీసుకురండి. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. నిజమే కాస్తంత గారాబం చేసి చెడగొట్టాం, కానీ చెడిపోయినా పర్వాలేదు. మా కళ్ళ ముందు బ్రతుకుంటే మాకదే సంతోషం, అదే తృప్తి. అలా కాకుండా చచ్చిపోతాడని బెదిరిస్తుంటే భయంగా ఉంది. రాజకీయంలో ఇన్నేళ్లుగా ఉన్నాను, ఎప్పుడూ దేనికి భయపడని నేను నా కొడుకు విషయంలో భయపడుతున్నాను అని ఎమ్మెల్యే అన్నాడు. చూడండి, కిడ్నాప్ జరిగినట్టు ముందు మీరు అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అప్పుడే మేము ప్రొసీడ్ అవ్వగలం. అలా ఇవ్వలేదు అంటే నేను కాదు కదా, మీకు ఎవరూ సాయం చేయలేరు. ఇంకా మరో విషయం, గన్ పోయింది. ఒక ఎమ్మెల్యేగా మీరు కంప్లైంట్ పెట్టారంటే ప్రొసీడింగ్స్ చాలా ఫాస్ట్గా ఉండాలి. కానీ ఇంతవరకు అలాంటిది జరగలేదంటే మీరు చాలా లైట్ తీసుకున్నారని అర్థమవుతుంది. సో దాని గురించి కూడా మీరు కాస్త కనుక్కుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. బట్ ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ అన్నీ నా వరకే వస్తున్నాయి. అది దేనికి కూడా నాకు తెలియదు అని రేవంత్ చెప్పాడు. ఎమ్మెల్యే ఏం మాట్లాడకుండా 10 నిమిషాలు అలాగే ఉండిపోయి, నేనిప్పుడే మీకు కంప్లైంట్ రాసిస్తాను, దయచేసి నా కొడుకుని కాపాడండి. పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టాడు, అందుకే వాడిని మేమంతా గారాబం చేశాం. కాళ్ళు చేతులు లేకపోయినా పర్వాలేదు, ప్రాణంతో మా ముందుంటే మాకు అదే చాలు, అదే తృప్తి అని బాధగా 2 చేతులు జోడించాడు. బాధపడకండి, ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను, పట్టుకుంటాను. ఇప్పుడు నా వల్ల కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే వాడిని పట్టుకొని తీరుతాను అని రేవంత్ కసిగా చెప్పాడు. అన్నట్టుగానే ఎమ్మెల్యే ఓ పేపర్లో కంప్లైంట్ రాసిచ్చి 2 చేతులు జోడించడంతో రేవంత్ అక్కడి నుండి బయలుదేరి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళగానే రైటర్ని పిలిచి ఆ పేపర్ ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పడంతో పేపర్ చూసిన రైటర్ ఆశ్చర్యపోయాడు. ఏంటా చూపు, ఫాస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని రేవంత్ చెప్పడంతో రైటర్ వెంటనే బయటికి వెళ్ళాడు. సరిగ్గా 10 నిమిషాల్లో ఆనంద్ రూమ్లోకి వచ్చి, సార్ ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అయ్యాడు అంట రైటర్ చెప్పాడు. ఏంటో ఏం అర్థం కావట్లేదు సార్, చాలా టెన్షన్గా ఉంది. పైగా దినేష్ చనిపోయాక మరింత భయంగా ఉంది. ఏమో వీళ్ళను కూడా చంపేస్తాడేమో అని నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది అని అన్నాడు. చూడు ఆనంద్, వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ విషయం నాకు మాత్రమే చెప్పమని కూడా ఒక లెటర్ పంపాడంట. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. అసలు మినిస్టర్ అంకుల్కి, ఈ ఎమ్మెల్యేకి, వాళ్ళ పిల్లలకి నాకు ఏంటి సంబంధం? ఎంత ఆలోచించినా నాకు అంతు పట్టడం లేదు. చూద్దాం, నాతో కాంటాక్ట్లోకి వస్తాడేమో అని రేవంత్ అన్నాడు. ఆనంద్కి ఏం అర్థం కాక, అసలేం మాట్లాడాలనిపించక, సార్ నేను వెళ్ళి కాస్త వేడిగా టీ తాగుతాను, నా తల పగిలిపోతుంది అని వెళ్ళిపోయాడు. కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కట్టేసరికి మధ్యాహ్నం 3 గంటలు అవ్వడంతో రేవంత్ చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉండగా పూజ నుండి కాల్ వచ్చింది. నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసిన రేవంత్ హలో ఎవరు అని అనడంతో పూజ ఆ పిలుపు వినగానే నొచ్చుకొని, రేవంత్ గారు మీరు డిస్ప్లేలో నా పేరు చూడరా అని అడిగింది. రేవంత్కి పూజ అని ఒక్కసారిగా అర్థమై, ఓ సారీ పూజ, వర్క్లో ఉండి ఫోన్ చూడకుండానే లిఫ్ట్ చేశాను, ఐఎమ్ రియలీ వెరీ సారీ అని రేవంత్ అన్నాడు. పర్వాలేదులేండి, మీరు సిన్సియర్గా వర్క్ చేస్తూ నన్ను మర్చిపోయారని నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే, కాస్త తిని మీ పని చేసుకోవచ్చు కదా అని అడిగింది. తింటాను పూజ, కాస్త వర్క్ ఎక్కువగా ఉంది, బిజీగా ఉన్నా అని రేవంత్ అనడంతో మీరు మీ వర్క్ చేసుకోండి అని పూజ కాల్ కట్ చేసింది. పూజ కాల్ పెట్టగానే రేవంత్ ఫోన్ పక్కన పెట్టి వర్క్ మొదలుపెట్టాడు. 5 నిమిషాలకి మళ్ళీ ఎందుకో ఏదో ఫీలింగ్ కలగడంతో వెంటనే పూజకి కాల్ చేశాడు. పూజ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే సారీ పూజ అని రేవంత్ చెప్పాడు. ఎందుకు, ఏం జరిగిందని అని పూజ అడిగింది. ఏం లేదు, నువ్వు కాల్ చేస్తే అట్లీస్ట్ 1 మినిట్ కూడా మాట్లాడలేనా? బిజీగా ఉన్నానని చెప్పి కాల్ కట్ చేశాను. ఇంట్లో వాళ్లతో మాట్లాడినంత బిజీ ఇక్కడ ఎవరూ లేరు కదా, అందుకే వెంటనే కాల్ చేశా అని రేవంత్ అన్నాడు. పూజ నవ్వి అన్నీ మీరే చెప్పేశారు, రియలైజేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అయినా పర్వాలేదు, మీరు బిజీగా ఉంటారని తెలుసు, కానీ మీ గురించి కేర్ చేయాల్సిన బాధ్యత నాకుందిగా, అందుకే కాల్ చేశాను. లంచ్ చేయండి, తర్వాత ఎంత పనైనా చేసుకోవచ్చు. నైట్ ఎలాగూ టైంకి తినట్లేదు, కనీసం మధ్యాహ్నం అయినా తినాలిగా.
పక్కనే ఉన్న క్యారేజ్ ఓపెన్ చేయడానికి కష్టమైతే ఎలా అని పూజ అనింది. అలాగే ఒక్క నిమిషం అని ఫోన్ పక్కన పెట్టి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని క్యారేజ్ ఓపెన్ చేస్తూ, ఇప్పుడు చెప్పు, తింటూ మాట్లాడేస్తా, నీతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది, తిన్న ఫీలింగ్ ఉంటుంది అని రేవంత్ అన్నాడు. పూజ కూడా ఇక రేవంత్తో మాటల్లో పడి అటూ ఇటుగా 20 నిమిషాల పాటు కబుర్లు చెప్తూ రేవంత్ భోజనం చేసే వరకు మాట్లాడి, సరే మరి త్వరగా రావడానికి ట్రై చేయండి, ఇది రోజు చెప్పే మాటే, నా కోసం ట్రై చేసి 12కి వచ్చే వాళ్ళు 11కైనా వస్తారు కదా, అందుకే చెప్తున్నా అని పూజ అనింది. అలాగే వీలైనంత గట్టిగా ట్రై చేస్తాను అని రేవంత్ కాల్ కట్ చేశాడు. రేవంత్ కాల్ పెట్టేశాక మళ్ళీ తన పనిలో పడిపోయాడు. చెయ్యి కాలడంతో భోజనం కూడా చేయకుండా అలాగే కూర్చొని ఉన్న సంధ్య దగ్గరికి రాగిణి వెళ్ళి పక్కన కూర్చుంది. అత్తయ్య మీరిక్కడ అని సంధ్య అంటూ ఉంటే భోజనం కలిపి సంధ్య నోటికి అందించింది. సంధ్య అలాగే చూడడంతో, చూడు సంధ్య, కొందరి అత్తల్లా కోడల్ని సాధించే రకం నేను కాదు, అంత ఓపికలు ఇక్కడెవరికీ లేవు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇంటికొచ్చిన కోడల్ని కూతుర్లా చూడకపోయినా మనిషిగా చూడ్డం నాకు తెలుసు, కానీ నువ్వు ఇంటికొచ్చిన విధానం వేరు, వచ్చాక నువ్వున్న విధానం వేరు, అందుకే నువ్వు నాకు నచ్చలేదు. ఇప్పుడే నువ్వు సరైన దారిలో అడుగేశావు, అందుకే నీ దగ్గరికి అడుగు వేసి నీ ఆకలి తీర్చడానికి వచ్చాను. చూడు సంధ్య, జీవితం నాశనం చేయడం ఎంతసేపు చెప్పు, పక్కింటికి వెళ్ళి బయటికి వస్తూ నోటి మీద చేయడ్డు పెట్టుకొని ఆ పిల్ల ఎవరితోనో రూమ్లో కనిపించిందని తమాషాగా ఒక మాట అన్నా చాలు, ఆ అమ్మాయి జీవితం మీద జీవితానికి సరిపడా మచ్చపడిపోతుంది. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు సంధ్య, ఎందుకంటే మాట అనడం లేదా ఏదైనా నింద వేయడం చాలా తేలిక, కానీ అవతల వ్యక్తి దాని నుండి బయటపడడానికి ఒక జీవితకాలం సరిపోదు. నువ్వు విహారీని ప్రేమించావు కాదనడం లేదు, కానీ అతి ప్రేమ ఉండకూడదు. ఓర్పుకి సహనానికి హద్దులున్నట్టే ప్రేమకు కూడా కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దుల్ని మీరు ఏం చేసినా నేను చూస్తూ ఉంటాను అని చెప్తే అప్పుడు అది ప్రేమ అవ్వదు. విహారీ నా కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, నాకు ప్రేమ లేదంటావా? కానీ ఇప్పుడు వాడితో మాట్లాడకుండా దూరం పెట్టడానికి కారణం ఏంటంటావు? కేవలం వాడి చెడు సావాసాలు. నాకే కాదు, ఏ తల్లికి ఇలాంటివి నచ్చవు. లోపల కుమిలిపోయినా బయటికి ఇదిగో ఇలాగే నిబ్బరంగా ఉంటారు. పూజకి పెళ్ళయింది, తన జీవితం తాను చూసుకుంది. సరే, నీకు పూజ నచ్చలేదు, తన స్థానంలోకి నువ్వు వచ్చావు, చక్కగా వాడిని మార్చుకొని కాపురం చేయాల్సింది పోయి వాడి వెనుక నిలబడి నువ్వేం చేసినా చూస్తాననడంతో వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు. మీ పట్ల ఏ దారుణం చేయని అమాయకురాలు నాశనం అవ్వాలా, బాధపడాలా? ఎందుకు? అవతల వాళ్ళ జీవితం మీదన పెట్టిన శ్రద్ధ మన మీద మనం పెట్టుకుంటే మన జీవితం చాలా అందంగా ఉంటుంది కదా, అది ఎందుకు ఆలోచించరు? ఇప్పటికి నీకు జ్ఞానోదయం అయింది. నువ్వు చెయ్యి కాల్చుకున్నందుకు కూడా నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే నువ్వు చేసింది చిన్న తప్పేమీ కాదు. పూజ మానసిక సంఘర్షణ ముందు ఈ దెబ్బ చాలా చిన్నది. ఇప్పుడే నువ్వు సరైన దారిలో ఉన్నావు. ఇలాగే ఉండి వాడిని మార్చు, లేకపోతే నిన్ను కూతురుగా మార్చుకొని నేనే నీ జీవితాన్ని బాగు చేయగలను. తిను అని రాగిణి అనింది. సంధ్యాకి అప్పటికే కంట్లో నీళ్లు కారిపోవడంతో, నేను అతిగా ప్రేమించాను నిజమే, పూజాని తప్పించి తన స్థానంలోకి వచ్చాను కూడా, కానీ మీ అబ్బాయికి ఏ లోటు చేయలేదు. ఆయనకి నచ్చినట్టుగా ఉన్నాను, నచ్చిందే చేశాను. ఆ దారిలోనే కొంచెం చేయకూడని పనులు కూడా చేశాను. కానీ నాకు ఏం దక్కింది? ఈ ఇంట్లో కోడలుగా మీ దగ్గర స్థానం లభించలేదు, అటు ఆయన భార్యగా చూడటం లేదు. కేవలం వాడుకోవడానికి వస్తువు కావాలి, అది నేనయ్యాను అంతే అని సంధ్య అనింది. సంధ్య, మంచితోనే పోరాడు, ఇలాగే ఉండు, ఖచ్చితంగా వాడు మారుతాడు. ఒకవేళ మారలేదంటే అలాంటివాడు నీ జీవితంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ మాట నేను విహారీ తల్లిగానే చెప్తున్నాను. నీకంటూ ఒక జీవితం ఉండాలి, అది బాగుండాలి. కనీసం పుట్టినందుకు నా జీవితం ఇంత బాగా ముందుకు వెళ్ళిందని తిరిగి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అనుకోవాలిగా. కాబట్టి నువ్విప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, లేదంటే ఈసారి నిన్నెవరూ దగ్గర తీసుకోరు, నీ వెంట ఎవ్వరూ నిలబడరు, గుర్తుపెట్టుకో అని రాగిణి అనింది. సంధ్య తల ఊపడంతో రాగిణి టిఫిన్ కాస్త తినిపించి సంధ్య వద్దని చెప్పడంతో మంచినీళ్లు తాగించి తన చేతి గాయం మీద ఆయింట్మెంట్ రాసి రెస్ట్ తీసుకోమని చెప్పి రాగిణి వెళ్ళిపోయింది. సంధ్యకి నిజంగా చాలా తృప్తిగా అనిపించింది. ఇదివరకు తన అత్త మామ తనతో సరిగా మాట్లాడేవారు కాదు, అవసరమైతే పొడి పొడిగా సమాధానమిచ్చేవారు. కానీ ఈరోజు దగ్గర కూర్చొని ప్రేమగా మంచి చెడులు చెప్పి కొడుకుని వెనకేసుకుని రాకుండా కడుపు నింపి వెళ్ళడంతో మంచిగా ఉంటే ఇలా ఉంటుందా అని కూడా అనిపించింది.
ఆ క్షణం పూజ మీద కాస్తంత కోపం తగ్గి ఇక మీద పూజ గురించి ఆలోచించకూడదన్న నిర్ణయానికి వచ్చి తన జీవితం తానే చూసుకోవాలని అనుకుంది. బయటికి వెళ్ళి వచ్చిన విహారీ సంధ్య రూంలోకి వెళ్ళి డోర్ పెట్టడంతో పడుకొని కళ్ళు మూసుకొని ఉన్న సంధ్య లేచి విహారీని చూసి కూర్చొని, మళ్ళీ ఎందుకొచ్చావు? నేను చెప్పిన నిర్ణయం తీసుకున్నావా అని అడిగింది. విహారీ పక్కన కూర్చోవడంతో సంధ్య అలాగే చూసింది. అలాగే సంధ్యని వెనక్కి నెట్టి బెడ్ మీద పడుకోబెట్టి తన మీద పడడంతో సంధ్యకి చాలా చిరాగ్గా అనిపించి బాగున్న ఒక చేతితోనే విహారీని బలవంతంగా నెట్టింది. సంధ్య వెంటనే లేచి నిలబడి, ఏం చేస్తున్నావు నువ్వు? కొంచెం మనిషిలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. నా ఇష్టంతో సంబంధం లేదా నీకు అని అడిగింది. చూడు, నువ్వు నా భార్యవి. అలాంటప్పుడు నేనేం చేసే హక్కు అయినా నాకుంటుంది. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను అని విహారీ చెప్పాడు. ఓ, ఏం చేసే హక్కు అయినా ఉందా? అది ఒక మంచి భర్తకి, నీకు కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు కనుక నాకెవ్వరు వద్దు, లైఫ్ లాంగ్ ఒక మంచి భర్తగా నీతోనే ఉంటానని చెప్పి చూడు. నీ స్ట్రెస్ మొత్తం తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను బాగున్నానా బాగోలేనా, నా హెల్త్ అవన్నీ నీకు అనవసరం. నీ హ్యాపీనెస్ నీకు ఇచ్చేస్తాను అని సంధ్య అనింది. సంధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. నేను పూజని ప్రేమించానని కూడా నీకు తెలుసు. మరి ఎందుకిలా వాగుతున్నావు? ఒక్క రోజులోనే జ్ఞానోదయమైందా అని విహారీ తల బిరుసుగా అడిగాడు. సంధ్య ఇక మాట్లాడడం ఇష్టం లేక, దయచేసి వెళ్ళిపో ప్లీజ్. నీకు నిజంగా స్ట్రెస్ ఉంటే బయటికి వెళ్ళు. చాలామంది ఉంటారు. 5,000 10,000 ఇస్తే చాలు, ఒక రోజంతా నీతో గడుపుతారు. వెళ్ళి అక్కడ నీ స్ట్రెస్ మొత్తం తీర్చుకో. నా దగ్గర కాదు. నేనే కావాలని వస్తే అన్నీ వదులుకొని కేవలం నా భార్య నా కుటుంబం కావాలి అనుకుని వచ్చే పనైతే రా. అది కూడా ప్రేమగా. లేదంటే నీ దారి నీది, నా దారి నాది. ఇదే నా ఫైనల్ మాట. ఇక మళ్ళీ మళ్ళీ అడగడాలు లేవు, నేను చెప్పడాలు కూడా ఉండకూడదు అని సంధ్య చెప్పింది. ఎందుకు సంధ్య ఇలా బిహేవ్ చేస్తావు? చెప్పు, నేను నచ్చలేదా నీకు? నేను పంచే ప్రేమ నచ్చలేదా అని విహారీ అడిగాడు. సంధ్య విరక్తిగా నవ్వి, నువ్వు నచ్చావు. కేవలం రూపం పరంగా, మనసు పరంగా కాదు. ఇక నువ్వు పంచే ప్రేమ నచ్చలేదా అంటే, నువ్వు నాకు ప్రేమ ఎక్కడ పంచావు? సుఖం మాత్రమే ఇచ్చావు. అది నువ్వేంటి? నాకు నచ్చి ఏ మగాడినైనా నేను నా దగ్గరికి రప్పించుకోవాలనుకుంటే వాడే ఇస్తాడు. నీకిప్పటికీ ప్రేమకి సుఖానికి మధ్య తేడా తెలియట్లేదు. ఇది తెలిసిన రోజు నేను మాట్లాడిన మాటలు, నేను పెడుతున్న ఈ దూరం, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. నీకున్న ఈ పిచ్చి జబ్బుని ఆ దేవుడు తొందరగా తగ్గించాలని కోరుకుంటున్నాను. వీలైతే నీకోసం గుడిలో ప్రదక్షిణలు కూడా చేస్తాను. దయచేసి వెళ్ళిపో అని సంధ్య చెప్పింది. విహారీ నిమిషం పాటు అక్కడే తలపట్టుకొని కూర్చొని లేచి వెళ్ళిపోయాడు. ఇష్టపడినా ఇష్టపడకపోయినా తనకు తానుగా ఓ ఆడది దగ్గరికి వెళ్తే తప్ప ఇక ఎప్పుడైనా మగాడి స్పర్శ చాలా అసహ్యంగానే ఉంటుందని మొదటిసారి సంధ్యకి అర్థమైంది. పూజ ఆ రోజు హోటల్లో తన మీదకి అందరూ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయిందో అర్థమయ్యాక మళ్ళీ తన తల మొత్తం బద్దలైపోయినట్టు నొప్పి కలిగి కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా రావడంతో అలానే కూర్చుండిపోయింది. రేవంత్ ఆ రోజు ఆరవుతూ ఉండగా తన డ్యూటీ ఫినిష్ కావడంతో అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళి ఉన్న వర్క్ని ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాడు. చరణ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి, చెప్పు చరణ్ అని రేవంత్ అడిగాడు. బావా, ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. రేపు మార్నింగ్ వచ్చి బ్యాలెన్స్ వర్క్ చూస్తే చాలు అని ఏ ఫైల్స్లో సైన్ చేయాలో అన్నింటినీ చెప్పడంతో రేవంత్ చాలా రిలాక్స్ ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ సో మచ్. 4 రోజులుగా చాలా బిజీగా ఉన్నాను. అమ్మ, పూజ ఇద్దరూ చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు కాల్ చేసి మంచి పని చేశావు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అని రేవంత్ అన్నాడు. చరణ్ నవ్వి కాల్ కట్ చేయడంతో రేవంత్ కార్ టర్న్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. రేవంత్ దారిలో ఉండగానే తనకి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో అది కూడా స్పామ్ కాల్ అని అర్థం అవ్వడంతో కట్ చేశాడు. మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ రావడంతో స్పామ్ కాల్ ఒకసారి కట్ చేస్తే వెంటనే రాదని తెలిసిన రేవంత్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డే చేసుకుంటున్న కుసుమా గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హెల్దీగా, హ్యాపీగా, లైఫ్ లాంగ్ మరింత సంతోషంగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మన రీడర్స్ తరపు నుంచి, మన పేజ్ తరపు నుంచి, మన ఫాలోవర్స్ అందరి తరపు నుంచి
ముఖ్యంగా నా తరపు నుండి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ అప్డేట్కి కమెంట్స్ రాబోయే చందమామ కమెంట్స్ సస్పెన్స్లతో థ్రిల్లర్ లాగా మూవీ లాగా ఉంది, దీన్ని మూవీ తీస్తే భలే ఉంటుంది అని అంటున్నారు. ఓ మై గాడ్, వెరీ స్వీట్. బట్ అంత కాదు, కానీ మీకు నచ్చింది, ఆ సాటిస్ఫాక్షన్ మీ మెసేజెస్లో కనిపించింది కదా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే, డాన్ పాపా స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తుంది, బాగుంది. ఒక పక్క ఆ సస్పెన్స్ని తీసుకువెళ్తూనే ఒక పక్క కూల్గా కూడా తీసుకెళ్తున్నారు. మీరు స్టోరీ గురించి ఆలోచించకుండా, నెగిటివ్ కమెంట్స్ గురించి ఆలోచించకుండా చక్కగా స్టోరీని మీకు నచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. మీరు నాకు అలా చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, మన స్ట్రెస్ గురించి ఆలోచిస్తున్నారు, మనకి మంచి చెప్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఏముంది, ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఏంటమ్మా అసలు సస్పెన్స్ ఎలా రివీల్ చేస్తావు, అసలు ఎవరై అంటారంటే విలన్ గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా విలన్ని మనం టక్కున బయట పెట్టలేం. సినిమా అంటే 2.5 hours కాబట్టి మనం 2 గంటల సినిమా అవ్వగానే 1.5 గంటకంతా బయటపడిపోతుంది. కానీ ఇది సిరీస్ కదా, బయటపడదు. కాకపోతే మనం గెస్ట్ చేసుకుంటూ ఉంటాం, అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పు కూడా అవ్వచ్చు, కానీ గెస్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి విలన్ ఎవరన్నది తెలుస్తుంది. కానీ అప్పటి వరకు స్టోరీ మీద నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నార్మల్గా వెళ్ళండి. ఈ రోజు ఇది జరిగింది, ఓకే, ఆ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని అలా ముందుకు వెళ్ళి విలన్ ఎవరో అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ విలన్ ఎవరో మీరు కనిపెట్టినా దాన్ని బయట పెట్టడానికి అంటూ ఒక కరెక్ట్ పాయింట్ ఉంటుంది కదా, దానికోసం మనం ఎదురు చూడాలి. చెప్పినట్టుగానే ఇంకో 6-7 ఈరోజు ఇచ్చిన పార్ట్ కాకుండా ఇంకా అంతే 7-8 అప్డేట్స్కి మాత్రం నిజంగానే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే మీ ముందుకు వస్తుంది. నిజంగానే అది సర్ప్రైజ్ అని నాకు అనిపిస్తుంది. అవునో కాదో మీరు చెప్పాలా, వస్తుంది. అప్పటి వరకు స్టోరీని జస్ట్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.